Hi students, firstly congratulations for the allotment of a seat for TGEAP set అంటే ఎవరికైతే ఎంసెట్ తెలంగాణలో వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ సీట్స్ అలాట్ అయ్యడం జరిగింది. సో అందులో మీరు నెక్స్ట్ ఏం చేయాలన్నది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చేస్తాను. మిస్టేక్ చేయకండి, మీకు మిస్టేక్ చేస్తే మాత్రం మీకు వచ్చిన సీట్ కూడా పోవడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలని అంటే, మీరు ఏదైతే వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి సైట్ వాడారో ఆ సైట్ tgeapset.nic.in అన్న సైట్కి వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. చేయగానే మీకు ఇలా మీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇవి మీ రెగ్యులర్గా ఏవైతే లాగిన్ ఐడి, హాల్ టికెట్ ఇట్లాంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కింద సైన్ ఇన్ అన్న దాని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత వెంటనే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో కొంచెం వీడియోను క్లియర్గా చూడండి, మిస్టేక్స్ చేయకండి. స్టెప్ బై స్టెప్ నేను మంచిగా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫస్ట్ మీరు పేజ్ ఓపెన్ కాగానే ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్ కింద థర్డ్ది అలాట్మెంట్ ఆర్డర్ అని కనిపిస్తుంది. సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఏంటి, నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటే ఏంది, జాయినింగ్ రిపోర్ట్ అంటే ఏంది అన్నది మాట్లాడదాం. సో ఇందులో మీరు అలాట్మెంట్ ఆర్డర్ అన్న దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏ కాలేజ్లో సీట్ రావడం జరిగింది, ఏ బ్రాంచ్లో సీట్ రావడం జరిగింది, సో అందులో కాలేజీ ఫీ ఎంత, మీరు కట్టాల్సిన ఫీ ఎంత అన్నది రావడం జరుగుతుంది. దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీరు ఎంత ఫీ కట్టాలి ఏంటి అన్నది ఒక వీడియో చేశాను, మీరు ఛానల్లో వెళ్ళి చూడండి. సో ఇప్పుడు మీకు కాలేజీలో సీట్ వచ్చింది, ఇప్పుడు మీరు ఫీ పే చేయాలి. సో ఇప్పుడు ఫీ పేమెంట్ ఎలా చేయాలి అన్న దాని గురించి మాట్లాడితే, మీరు దీన్ని మీ అలాట్మెంట్ ఆర్డర్ని కిందికి స్క్రోల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత కింద ఇలా పే ట్యూషన్ ఫీ అని కనిపించడం జరుగుతుంది. అంటే మీ అలాట్మెంట్ ఆర్డర్ కింద లాస్ట్కి బిల్ డెస్క్ కింద పే ట్యూషన్ ఫీ అని కనిపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది ఎవరు ట్యూషన్ ఫీ పే చేయాలి అని అంటే, ఎవరైతే సీట్ నచ్చుతుందో వాళ్ళు మాత్రమే పే చేయండి, నచ్చకుండా మాత్రం చేయకండి. సో ఇది మాత్రం చాలా జాగ్రత్త. మీకు ఈ ట్యూషన్ ఫీ పే చేయలేకపోతే మాత్రం మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి కంపల్సరీ ట్యూషన్ ఫీ, సీట్ నచ్చితే ట్యూషన్ ఫీ కట్టేయండి. లేదు, సెకండ్ ఆప్షన్ కూడా ఉంది, మీకు సెకండ్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాలనుకున్నా కూడా ఫీ కట్టేసి సెకండ్ వెబ్ ఆప్షన్స్ కూడా వెళ్ళచ్చు. సో దానికోసం కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను, ఈ వీడియోలో దాన్ని యాడ్ చేయను. సో ఇప్పుడు మీరు పే ట్యూషన్ ఫీ అన్న దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఏం కనిపిస్తుందంటే, ఇలా నెట్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా మీకు ఫీ పే చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందులో నెట్ బ్యాంకింగ్ అయితే ఐసిఐసి, కోటాక్, ఎస్బీఐ జనరల్గా ఉండేటి. మీకు ఇంకేదన్నా బ్యాంకులు కావాలనుకుంటే ఇక్కడ సెర్చ్ బార్ ఉన్నది కదా, ఈ సెర్చ్ బార్ మీద ఒక్కసారి క్లిక్ చేసి మీకు నచ్చిన బ్యాంకు, అంటే మీరు వాడుతున్న బ్యాంకు ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ నేను చెప్పే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు వాడుతున్న బ్యాంకు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినాం, ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళతో చేయించుకుంటాం అనుకుంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వద్దండి. నా చాయిస్ ఏంటంటే మీకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళ అకౌంట్ వాడండి. ఎందుకంటే ఒకవేళ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్నా ఇంకే ఇతర రీజన్స్ తోటైనా మీ అమౌంట్ కట్ అయితే మళ్ళీ అదే అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. సో మీకు ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఉండాలంటే, ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయండి. లేదనుకుంటే ఇక్కడ కింద క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంది కదా, ఆ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మీరు వాడుతున్న ఏదైతే బ్యాంక్ యొక్క ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డు జనరల్గా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని యూజ్ చేయండి. సో నెక్స్ట్ మేక్ పేమెంట్ అనండి. ఇక్కడ మీరు ఏదైతే మీకు ఇంతకుముందు చెప్పిన అలాట్మెంట్ ఆర్డర్లో ఎంతైతే ఫీ కట్టమన్నారో అది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మేక్ పేమెంట్ అనగానే మీరు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తారు. అక్కడ మీరు పేమెంట్ అనేది కొంచెం సెక్యూర్గా చేసుకోండి, జాగ్రత్తగా పేమెంట్ చేసేటప్పుడు మాత్రం వెనుకకు రాకండి. సో ఇది పేమెంట్ చేసే ప్రాసెస్. పేమెంట్ చేసినాక స్లిప్ కూడా తీసుకోండి, అంటే మీకు పేమెంట్ అయినట్టు కూడా చూపించడం జరుగుతుంది. అది ఎలా అన్నది తర్వాత చెప్దాం. సో నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది తెలియక ఏం చేస్తున్నారంటే, మేము అలాట్మెంట్కి వచ్చింది, మాకు సీట్ వచ్చేసినట్టే, ఫీ పే చేసినాం, సీట్ వచ్చేసినట్టే అనుకుంటున్నారు. బట్ రాంగ్. అది మీరు కంపల్సరీగా సీట్ వచ్చిన తర్వాత, అమౌంట్ కట్టిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిందే. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే నేను ఫీ కట్టేసిన, నాకు ఆ కాలేజీలో జాయిన్ కావడం ఇష్టమే అని చెప్పడం. సో దీని మీద మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అన్న దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా
ఒక పేజ్ ఓపెన్ అయిన రావడం జరుగుతుంది. ఇట్లా మీరు రిపోర్ట్ అయినట్టు సో కాలేజీలో మీ హాల్ టికెట్ నెంబరు, మీ ర్యాంక్ ఎంత, మీ నేమ్ ఏంటి అన్న డీటెయిల్స్ అన్నీ ఏ డేట్లో రిపోర్ట్ చేశారు అన్నది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వన్స్ మీకు ఇలా రావడం అయిన తర్వాత అంటే సెల్ఫ్ రిపోర్ట్ చేశారు అంటే ఫస్ట్ అలాట్మెంట్ అయింది, ఆర్డర్లోకి వెళ్ళి ఫీ పే చేశారు, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసేసారు. అంటే ఇప్పుడు మీరు కాలేజీలో సీటు తీసుకున్నట్టు, డబ్బులు కట్టారు, మీకు సీటు నచ్చింది తీసుకున్నారు. ఇప్పుడు ఒకవేళ మీరు కట్టిన సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీ జాయినింగ్ రిపోర్ట్ రావాలి. అంటే వ్యూ జాయినింగ్ రిపోర్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ వ్యూ జాయినింగ్ రిపోర్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద కనుక క్లిక్ చేస్తే మీకు ఏ కాలేజీలో సీట్ రావడం జరిగింది, ఇలా ఏ కాలేజీలో నెక్స్ట్ పేజ్ ఇట్లా వ్యూ జాయినింగ్ రిపోర్ట్, వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అని కనిపిస్తుంది. సో ఒకవేళ కనుక మీరు ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఎంత మనీ పే చేశారన్నది కనిపించడం జరుగుతుంది. లైక్ ఇట్లా మీ హాల్ టికెట్ నెంబర్ ఎంత పే చేశారన్నది. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు జాయినింగ్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మాత్రం ఇంతకుముందు మీకు చూపించాను కదా, సో జాయినింగ్ రిపోర్ట్, ఇది జాయినింగ్ రిపోర్ట్. సో ఇప్పుడు మీరు చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ జాయినింగ్ రిపోర్టు ప్లస్ మీరు ఏదైతే అమౌంట్ పే చేశారో ఫీ పేమెంట్ రిసిప్ట్ ఇంతకుముందు చెప్పాను కదా, ఈ రెండు మీ దగ్గర పెట్టుకోవాల్సిందే. సో ఇలా మీరు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏం చేయాలి, మీరు అలాట్మెంట్ ఆర్డర్లోకి వెళ్ళి అలాట్మెంట్ ఆర్డర్లో ఫీ పేమెంట్ చేసేయాలి. అలాట్మెంట్ ఆర్డర్లో ఫీ పేమెంట్ ఎక్కడ చేయాలి, కింద అలాట్మెంట్ ఆర్డర్ బాటంలో పే ట్యూషన్ ఫీ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫీ పేమెంట్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అన్నది చేయాల్సిందే. సో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎందుకంటే ఫీ పే చేసిన తర్వాత మాకు సీట్ ఇష్టమని చెప్పడం. సో నెక్స్ట్ వచ్చేసి జాయినింగ్ లెటర్ అంటే జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి. సో ఈ జాయినింగ్ రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఎంత అమౌంట్ పే చేశానో అనే ఒక రిసిప్ట్ కావాలి కదా, ఆ రిసిప్ట్ అన్నది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్టు ప్లస్ ఈ ఫీ ట్రాన్సాక్షన్ని రెండు పట్టుకొని మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది స్టూడెంట్ మీరు ఎలా ఫీ పే చేయాలి, నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ వచ్చేసి జాయినింగ్ రిపోర్ట్ అన్నది ఎలా తీసుకోవాలి. సో ఇందులో ఎలాంటి మిస్టేక్ చేయకండి. మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ముందుకెళ్ళి వెనకకి రాకండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఏదో ఇష్యూ వచ్చిందని చెప్పేసి ఆగిపోవడము, సర్వర్ ప్రాబ్లం ఉందని. సో మీరు ఇంటర్నెట్ ఉన్న కాడ పర్ఫెక్ట్గా మీ నెట్ బ్యాంకింగ్ కానీ మీ క్రెడిట్ కార్డు మీ డెబిట్ కార్డ్ని వాడే చేయండి. ఇలా చేస్తేనే మీకు పర్ఫెక్ట్ జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఫీ పేమెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్, నెక్స్ట్ జాయినింగ్ రిపోర్ట్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఇప్పుడే వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.